జెంట్స్‌కి, లేడీస్‌కి కూడా సేమ్ ఛాన్సెస్ ఉంటాయా సార్? యూజువల్‌గా ఇక్కడ ఏంటంటే మగవాళ్ళకి బై వర్చ్యూ ఆఫ్ ద సెక్స్ వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఆడవాళ్ళకి ఏంటంటే ఈ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఏంటంటే కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటాయి గుండె రక్తాల్లో ఈ కొలెస్ట్రాల్ బ్లాక్స్ పెరుక్కోకుండా. అందువల్ల ఏంటంటే వాళ్ళకి పోస్ట్ మెనోపాజల్గా వచ్చే అవకాశం ఉంది తప్ప ప్రీమెనోపాజల్గా ఏంటంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ప్రీమెనోపాజల్గా వచ్చే అవకాశాలు మగవాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ. ఓకే. అంటే మనం ఎక్కువగా చూస్తూ ఉంటే కూడా ఎక్కువగా మగవారిలోనే హార్ట్ అటాక్లు వచ్చినాయి అని వింటూ ఉంటాం కామన్గా. అంటే లేడీస్కి రావు హార్ట్ అటాక్స్ అని అయితే కాదు. అట్లా కాదు, వస్తాయి కానీ అంటే రిలేటివ్గా తక్కువ, మగవాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ కానీ వస్తాయి. కొన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గుండె ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటాం. ముఖ్యంగా గుండె వీక్నెస్ ఉంటాం, పెరిపాటం కార్డియోమయోపతి అని. అట్లానే గుండె రక్తం లోపల స్పాంటేనియస్ డిసెక్షన్ అంటే మా రక్తం లోపల 3 పొరలు ఉంటాయి, అది చీరుకుపోతుంది, చెరుకుగడ చీరుకుపోయినట్టుగా. అది ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో అయ్యే అవకాశాలు ఉంటాయి. స్పాంటేనియస్గా చీరుకుపోయి అట్లా క్లాట్స్ ఫామ్ అవడం, వెంటనే హార్ట్ అటాక్స్ అవడం ఆడవాళ్ళు కూడా చూస్తాం కానీ మగవాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ. ఓకే. మెయిన్ అది సార్ ఇంకొకటి, ఈ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం అట్లీస్ట్ హాస్పిటల్కి వెళ్ళే వరకు ఈ సిపిఆర్ చేయడం వల్ల ఎంతవరకు మనం ప్రాణాన్ని కాపాడే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇక్కడ మేనిఫెస్టేషన్స్ని బట్టి ఉంటుంది సిపిఆర్. సపోజ్ కామన్గా ఛాతీ నొప్పి వచ్చి బరువుగా ఉండి చెమటలు పట్టడం లాంటివి ఏమైనా ఉంటే కనుక, లేకపోతే మోషన్కి వెళ్ళినట్టుగా అనిపించడము, లేకపోతే వాంతులు అవటం, చెమటలు పడ్డము, ఇవన్నీ ఉంటే కనుక ఇమీడియట్గా అది గ్యాస్ ట్రబుల్ కాదు హార్ట్ అటాకే అని చెప్పేసి మనం ఇమీడియట్గా తీసుకెళ్ళిపోవాలి అంబులెన్స్లో. కొంతమంది ఏంటంటే ఇట్లా నొప్పి వచ్చినప్పుడు సడన్గా కొలాప్స్ అవుతారు, అప్పుడు సిపిఆర్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు పెయిన్ అనేది కూడా ఈ 2 టైప్స్లో కూడా చూస్తారు సార్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా అనుకుంటారు. అంటే మనం అది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇన్ జనరల్ ఏంటంటే ఒకటి క్లాసికల్గా హార్ట్ సంబంధించినవన్నీ ఏంటంటే ఛాతిలో బరువు వచ్చి ఒక 1000 టన్నులు బరువు పెట్టి నొక్కేసినట్టుగా ఉండి ఎడంచే గుంజటం అనేది 70% వల్ల జరుగుతుంది. మిగతా 25%లో వాళ్ళ శరీరతత్వాన్ని, నరాల అమరికని బట్టి కొంతమందికి కడుపులో మంట, ఛాతిలో మంటగా వచ్చి గ్యాస్ ట్రబుల్ గాను, కొంతమందికి ఏంటంటే ఈ చేతులు 2 గుంజినట్టుగా ఉండి ఆర్థోపెడిక్ ప్రాబ్లం గాను, కొంతమందికి ఏంటంటే దవడ నొప్పి వచ్చి తర్వాత గొంతు నొప్పి వచ్చి ఈఎన్టీ ప్రాబ్లం గాను, కొంత పంటి నొప్పి వచ్చి పంటి డాక్టర్ల సందర్భాలు వెళ్ళిన చూస్తాం. అది కాకుండా ఆయాసంలో వస్తుంది, ఆయాసం నుండి లంగ్స్ డాక్టర్కి వెళ్ళిన సందర్భాలు కూడా చూస్తాం.